హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 13 కేటగిరీలకు గాను మనకి 300 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి అనమాట అండి. డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాదు, హైకోర్టు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. మొత్తం 13 కేటగిరీలకు గాను 300 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ 13 కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం అన్నిటికంటే 11 పోస్టుల వరకు 11 కేటగిరీస్ చూసుకున్నట్లయితే కనుక ఈ 11 కేటగిరీలకి సిలబస్ అనేటువంటిది ఇదే. ఏం సిలబస్? జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట. సో వీటన్నిటికీ అంటే 80 క్వశ్చన్స్కి వచ్చేసి 80 మార్క్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టిపులేటెడ్ టైం వచ్చేసి 1.5 అవర్, దీన్ని మనం 90 మినిట్స్ అనొచ్చు అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఏమన్నా ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏమీ లేదు. నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ అనేటువంటి చేయలేదు కాబట్టి నెగిటివ్ మార్క్స్ సందేహం అనేటువంటిది మనకి అవసరం లేదనమాట అండి. సో ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ అదే రకంగా మెంటల్ ఎబిలిటీలు ఉన్నటువంటి ఈ 40 క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా సాగ్రిగేట్ అవుతుంది అనేటువంటిది నేను మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. అయితే 2 పోస్టులు అనేటువంటిది 2 పోస్టులకి సిలబస్ అనేటువంటి చేంజ్ ఉందని చెప్పి తెలపడం జరిగింది కదండి. ఆ 2 పోస్టులు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఒకటి వచ్చేసి సెక్షన్ ఆఫీసర్, నెక్స్ట్ వచ్చేసి సబార్డినేట్ అనమాట. ఈ సెక్షన్ ఆఫీసర్లో చూసుకున్నట్లయితే కనుక సేమ్ సిలబస్ ఉంటుంది, కాకపోతే వెయిటేజ్ అనేటువంటి చేంజ్ అవుతుంది అనమాట. ఈ సెక్షన్ ఆఫీసర్లోకి మనం వచ్చేసరికి ఈ సెక్షన్ ఆఫీసర్లో జనరల్ నాలెడ్జ్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ ఇస్తారు, మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి 10 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ లా సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుందన్నమాట. ఇది 50 క్వశ్చన్స్, హైయెస్ట్ పాయింట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి సేమ్ ఈ రెండు ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. కాకపోతే జనరల్ నాలెడ్జ్ మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది, 30 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. ఈ రకంగా మనకి సిలబస్ అనేటువంటి చేంజ్ అవుతుంది. కాకపోతే అన్నిట్లో కామన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ జనరల్ నాలెడ్జ్ అలాగనే మెంటల్ ఎబిలిటీలో ఏ క్వశ్చన్స్ అనేటువంటిది, ఏ చాప్టర్స్ అనేటువంటిది మనం చూడాలనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జీకే సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ఏ టాపిక్స్ అనేటువంటిది మనం మెయిన్గా ఫోకస్ చేయాలనేటువంటిది ఇక్కడ మీకు తెలుపుతుంది అనమాట అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది షార్ట్గా మనకు వచ్చేటువంటి కంటెంట్ అనమాట అండి. నేషనల్, జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రతి కంటెంట్ అనేటువంటిది, కరెంట్ అఫైర్ కంటెంట్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. అలాగనే ఇండియన్ హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే కనుక నేషనల్ మూమెంట్, అలాగనే మోడర్న్ హిస్టరీ అనేటువంటిది ఎక్కువ మట్టుకు మనకి అడిగేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉందన్నమాట అండి. హిస్టరీలో చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి మోడర్న్ హిస్టరీ అనేటువంటిది ఎక్కువ మట్టుకు కాన్సన్ట్రేట్ చేసేటువంటి ఏరియా అనమాట అండి. అలాగనే జియోగ్రఫీలో ఇండియా ఉంటుంది, అలాగనే ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓరియంటెడ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా మనం జియోగ్రఫీ అనేటువంటిది మనం తీసుకోవాలన్నమాట అండి. నెక్స్ట్ ఎవ్రీడే సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఎవ్రీడే సైన్స్ అనేటువంటిది మనకి చాలా మట్టుకు ఎక్కువ మట్టుకు కరెంట్ అఫైర్స్ తర్వాత ఎక్కువ మట్టుకు క్వశ్చన్స్ వచ్చేటువంటి కంటెంట్ ఇదనమాట అండి. కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఎవ్రీడే లైఫ్ సైన్స్ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్స్ అనమాట అండి. ఈ రెండు మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి కంటెంట్స్ అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి బేసిక్స్ అనేటువంటిది ఫౌండేషన్ చాలా బాగుండాలన్నమాట అండి. బేసిక్స్ క్వశ్చన్స్ అనేటువంటిది అంటే ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తున్నాడు, అసలు ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మనం వేటిని ఎక్కడి నుంచి తీసుకోవడం, ఏ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది, ఇటువంటి అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. పాలిటీ సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ సరిపోతుంది అనమాట అండి. బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసుకోండి. అలాగనే ఇంకా డెప్త్కి వెళ్ళినట్లయితే కనుక పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ పాలిటీ అనేటువంటిది అడుగుతారనమాట. లైక్ వైజ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకి పాలిటిక్స్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి పాలిటీ అంటే, దీంట్లో రాజ్యాంగం సంబంధించినటువంటి పూర్తిగా మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా బడ్జెట్ అనేటువంటిది గుర్తొస్తుంది అనమాట. బడ్జెట్ అనేటువంటిది అసలు యాక్చువల్గా రాజ్యాంగంలో బడ్జెట్ అనేటువంటి టర్మినాలజీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే కనుక ఎందులో ఉంది, ఏ ఆర్టికల్లో ఉంది అనేటువంటిది అడుగుతారనమాట. అసలు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు రాజ్యాంగంలో
బడ్జెట్ అని ఉందా, లేకపోతే బడ్జెట్ బదులు వేరే ఏదైనా పర్యాయ పదం అనేటువంటి యూజ్ చేశారా? ఒకవేళ యూజ్ చేస్తే కనుక దాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి. నెక్స్ట్ ఎకానమిక్ కూడా చూసుకున్నట్లయితే కనుక బేసిక్స్ అనమాట అండి. మైక్రో అదే రకంగా మ్యాక్రోకి సంబంధించినటువంటి బేసిక్స్ అనేటువంటిది అడుగుతూ దీన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక కరెంట్ అఫైర్స్ దాంట్లో అప్డేటెడ్ వర్డ్స్గా మీరు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది అడుగుతారనమాట. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్, ఇది ఇండియాకి సంబంధించినటువంటిది యాజ్ వెల్ యాజ్ ఏపీకి సంబంధించినటువంటిది అనమాట. సో ఈ కంటెంట్ చూసుకున్నట్లయితే కనుక ఈ 7 కంటెంట్లు మీరు క్రిస్టల్ క్లియర్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక ఈ జీకే నుంచి వచ్చేటువంటి 40 క్వశ్చన్స్ లేకపోతే 50 క్వశ్చన్స్ లేకపోతే 20 క్వశ్చన్స్ డిపెండింగ్ అనమాట. 40 క్వశ్చన్స్ వచ్చేసి అన్ని పార్ట్లకి, 50 క్వశ్చన్స్ వచ్చేసి సబార్డినేట్కి, 20 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి. సో దీంట్లో మీరు 40కి 40, 50కి 50, 20కి 20కి స్కోర్ చేయడానికి ఎక్కువ మట్టుకు ఛాన్సెస్ ఉన్నటువంటి కంటెంట్ అనమాట అండి. ఇందులో మీరు మోస్ట్ ప్రియారిటీ, హయ్యెస్ట్ ప్రియారిటీ ఇన్ ఆర్డర్గా మనం చూసుకున్నట్లయితే కనుక హయ్యెస్ట్ ప్రియారిటీగా మనం ఏది తీసుకోవాలి, హయ్యెస్ట్ ప్రియారిటీ ఇన్ ఆర్డర్ చూసుకున్నట్లయితే కనుక కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఫస్ట్ టాప్ పాయింట్ అనమాట. దీంట్లో మీరు నేషనల్ ఇంటర్నేషనల్ దీంట్లో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఎవ్రీడే లైఫ్ అనేటువంటి ఎవ్రీడే సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ అనేటువంటిది సెకండ్ ప్రియారిటీ అనమాట అండి. సో ఈ రెండింటి నుంచి మనకి ఎక్కువ మిట్టు క్వశ్చన్స్ అనేటువంటిది ఫ్రేమ్ అవుట్ చేస్తారు. దాని తర్వాత మోడర్న్ హిస్టరీ నుంచి, తర్వాత ఇక మిగతా అన్ని రెగ్యులర్ టెర్మినాలజీలో వచ్చేటువంటి, కాకపోతే ఈ రెండింటి ఎక్కువ మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఏరియా అనమాట. పాలిటీ, ఎకానమీ, దీనికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇవి జీకేకి సంబంధించిన టాపిక్ అనమాట అండి. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీలో మీకు 40 క్వశ్చన్స్ ఉంటే 40 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటే 30 మార్క్స్, 10 క్వశ్చన్స్ ఉంటే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసేటువంటి షూర్ షార్ట్ కంటెంట్ అనమాట అండి మెంటల్ ఎబిలిటీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జీకేకి సంబంధించినటువంటి అయిపోయింది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీలో చూసుకున్నట్లయితే కనుక ఒక కేటగిరీకి వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటుంది, ఒక్కొక్క కేటగిరీకి వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటుంది, ఇంకో దాంట్లోకి వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటుంది అనమాట. సో మెట్టుకు ఈ 7 టాపిక్స్ అనేటువంటిది మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక 40, 10 లేకపోతే 30 వీటిలో మీరు మ్యాక్సిమం స్కోర్ చేసేటువంటి, అసలు క్లియర్ కట్గా చెప్పాలంటే ఫుల్గా మనము మార్క్స్ తెచ్చుకునేటువంటి కంటెంటే ఈ మెంటల్ ఎబిలిటీ అనమాట అండి. ఈజీగా ఉంటుంది, అసలు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఈజీగా మనం ఆడుతూ పాడుతూ చేసేటువంటి కంటెంట్ మెంటల్ ఎబిలిటీ. కొంచెం మనం ఆలోచించినట్లయితే, కొంచెం ట్రికీగా ఆలోచించినట్లయితే చాలండి, ఈజీగా మనం ఈ మెంటల్ ఎబిలిటీలో టాప్ స్కోర్ అనేటువంటి చేసేసి మనము పోస్ట్ పొందుకోవడానికి యూజ్ అయ్యేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్లో చూసుకున్నట్లయితే కనుక మనం కొన్ని మర్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది, కానీ ఇది జస్ట్ మనం ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా మనము మెంటల్ ఎబిలిటీలో ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటువంటి కంటెంట్ అనమాట అండి, అదే మెంటల్ ఎబిలిటీ. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ వచ్చినా కానీ, పజిల్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినా కానీ 10 మార్క్స్ అనేటువంటిది, 40 క్వశ్చన్స్లో 10 మార్క్స్ అనేటువంటిది మ్యాక్సిమం మేజర్ పార్ట్ అనేటువంటిది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే సీటింగ్ అరేంజ్మెంట్ కానీ పజిల్స్ కానీ ఒక్కొక్క దాంట్లో మినిమం 5 క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తాడు, సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించినటువంటి కండిషన్స్ ఇచ్చేస్తాడు, 5 క్వశ్చన్స్ ఇస్తాడు, పజిల్ సంబంధించిన ఒక పజిల్ ఇచ్చేస్తాడు, 5 క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మినిమం 8 to 10 మార్క్స్ అనేటువంటిది ఈ రెండింటి నుంచి మనం పొందుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని నేను మీకు హై ప్రియారిటీలో మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సెకండ్ వచ్చేసి సిరీస్, నెంబర్ సిరీస్, వర్బల్ సిరీస్. వర్బల్ సిరీస్ అంటే ఆల్ఫాబెట్ ఉంటుంది అనమాట. ఆల్ఫాబెట్ అంటే ఏబిసిడీస్ సంబంధించినటువంటిది, ఆల్ఫా న్యూమరిక్ సంబంధించినటువంటిది ఉంటుంది. నెంబర్ వచ్చేసి 1 2 3 4 అనమాట. సో ఇట్లా నెంబర్ సిరీస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ రిలేషన్షిప్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. రిలేషన్షిప్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది అనమాట అండి. కోడింగ్, డీకోడింగ్, ఇది చాలా ఈజీ టాపిక్. కోడింగ్, డీకోడింగ్, ఇది దీంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సిలాయిజం అనేటువంటిది మోస్ట్ ఫేమస్ టాపిక్, చాలా మట్టుకు ట్రెండింగ్ అవుతున్నటువంటి టాపిక్, ఈజీగా గుర్తుండేటువంటిది సిలాయిజం. నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్, నెక్స్ట్ సిమిలారిటీస్. సో వీటి బేస్ మీద మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటువంటి ఈజియెస్ట్ కంటెంట్ ఏదైనా ఉందంటే కనుక మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీని నేను తరోగా మీకు నేర్పించడానికి రెగ్యులర్ వీడియోస్ కూడా నేను మీకు పొందుపరచడానికి చూస్తానమాట అండి. వీటిలోంచి నేను కంపల్సరీగా క్వశ్చన్స్ అనేటువంటిది నేను మీకు పొందుపరుస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకోవాల్సినటువంటి స్ట్రాటజీస్ ఏంటనేటువంటిది కూడా నేను మీకు తెలుపుతూ ఈ వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. దీనికి సంబంధించిన రెగ్యులర్ క్వశ్చన్స్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానమాట అండి. క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఆన్సర్స్ ఎలా, పజిల్ నుంచి మనం ఎలా ఆన్సర్ డ్రా చేసుకోవాలి, సిరీస్ నుంచి మనం అలా ఆన్సర్స్ ఎలా డ్రా చేసుకోవాలి, కోడింగ్ నుంచి ఎలా ఆన్సర్ డ్రా చేసుకోవాలి, సిలాయిజం నుంచి ఇట్లా ట్రిక్స్ అనేటువంటి చెప్తాను అనమాట. సో ఈ ట్రిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి
పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో అనమాట అండి ఈ సిలబస్ సంబంధించినటువంటిది. ఇక రెగ్యులర్ అప్డేట్స్ నేను మీకు వీడియోస్ అనేటువంటిది పొందుపరుస్తుంటాను. అలాగనే మన కరెంట్ అఫైర్స్ అని మీకు చెప్పాను కదండి, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎక్కువ మటుకు అడిగేటువంటి ప్రియారిటీ ఉంటుంది కాబట్టి ఈ 2025 కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లయితే క్వశ్చన్స్ వస్తాయి వాటిని ఫ్రేమ్ అవుట్ చేస్తూ లైక్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ కానీ, అవార్డ్స్ కానీ, ఆనర్స్ కానీ, నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ, లేకపోతే సెంట్రల్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి నేషనల్ సంబంధించినటువంటి ఇట్లాంటివన్నీ ఫ్రేమ్ అవుట్ చేస్తూ నేను మీకు పొందుపరుస్తాను అనమాట అండి. మ్యాక్సిమం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. Thanks for watching the video. Have a nice day. Bye.